ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో రెండవ రాశి వృషభ రాశి వారి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, అలాగే వారి జ్యోతిష్యపరంగా ఎలా ఉందో గ్రహబలం. వృషభ రాశి వారి జ్యోతిష్యం చూడు జానకిరామ్. వృషభ రాశి జాతకం ప్రయత్న యోగం బలం తలించిన కార్యం అనుకున్న కోరిక. ముఖ్యంగా వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం విఘ్నేశ్వరుడు వచ్చినండి వారి పేరు మీద. అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం అభయాంజనేయ స్వామి వచ్చిండు వారి జ్యోతిష్య బలంలా. అభయాంజనేయ స్వామి వచ్చిండు, భక్తాంజనేయ స్వామి వచ్చిండు, విఘ్నేశ్వరుడు వచ్చిండు వృషభ రాశి వారి జ్యోతిష్య బలంలా. కానీ వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం నవగ్రహాల్లో మాత్రం వారికి 5 గ్రహాలు పంచగ్రహాలు శుభంగా ఉన్నాయండి, 4 గ్రహాలు ఆటంకంగా ఉన్నాయండి. వృషభ రాశి వారి జ్యోతిష్య బలంగా చూడాలంటే మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది వారి జాతక బలానికి. కానీ ఎంత ధనం వచ్చినా మాత్రం నిలబడే అవకాశం ఉండదు వారి పేరు మీద. ముఖ్యంగా నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుందండి. కానీ మాత్రం ఆలోచన శక్తి అద్భుతంగా ఉంటుంది, కానీ మాత్రం ఆచరించే శక్తి కూడా అద్భుతంగా ఉంటుంది వారి జాతక బలానికి. రోహిణి నక్షత్రం వారికి మాత్రం శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా వీరి జాతకానికి లక్కీ నెంబర్ 6 వస్తుందండి. శుక్రవారం చాలా వరకు అనుకూలం ఉంటుంది వీరి పేరు మీద. అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం 6వ తేదీ, అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం 15వ తేదీ, 24వ తేదీ చాలా వరకు అద్భుతంగా ఉంటుంది. శుక్రవారం కలిసిన ఆ తేదీలతో చాలా వరకు లక్ష్మీప్రద యోగ బలం ఉంటుందండి. కానీ మాత్రం గృహ విషయంలో మాత్రం ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికే ఉండదు. కానీ మాత్రం ఒకరు చెప్పేటప్పుడు ఒకరికి నచ్చదు. ఇద్దరు మంచిగా ఉన్నప్పుడు మాత్రం వారిద్దరికి ఇబ్బందులు పెట్టేవారు చాలామంది తయారవుతారు. కానీ ముఖ్యంగా వీరి జాతకంలో మిశ్రమ ఫలితం ఉన్నదండి. నవగ్రహాల్లో 9 గ్రహాల్లో 5 గ్రహాలు మంచిగా ఉన్నాయి, 4 గ్రహాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి వీరు నవగ్రహ ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. 9 వారాలు నవగ్రహ ఆరాధన చేయటం మంచిది. అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం శనీశ్వరునికి మాత్రం తైలాభిషేకం చేయడం చాలా వరకు శుభకరం ఉంటుందండి. 9 వారాలు, 9 శనివారాలు, 9 మంగళవారాలు చేస్తే చాలా వరకు మంచిది. విద్యార్థులకు విద్య విషయంలో కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం ఉందండి, చికాకులు వచ్చే అవకాశం ఉన్నది. అయినా సరే మాత్రం లాస్ట్ టైంలో మాత్రం గట్టెక్కే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. అలాగే వీరి జ్యోతిష్యంలో రాజకీయ నాయకులకైతే మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది. కొందరికి మంచి అవకాశం ఉంటుంది, కొందరికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది, అడగడుగున ఆటంకాలు ఉంటాయి. అయినా సరే మొండి ధైర్యం నడుస్తుంది వీరి జాతక బలానికి. స్త్రీలకు చాలా వరకు అనుకూలం ఉంటుందండి వీరి పేరు మీద. కానీ వివాహమైన స్త్రీలకు మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. వివాహం కానీ స్త్రీలకు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మాత్రం విద్య విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వృత్తి వ్యాపార విషయంలో కానీ స్త్రీలకు మాత్రం చాలా వరకు మంచి ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉంది. 2024 సంవత్సరం జూలై నెల మొత్తం చాలా వరకు శుభయోగ బలం ఉంటుందండి. వ్యాపారస్తులకు మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది వీరి జాతక బలానికి. వస్త్ర వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి జ్యోతిష్యంలో ఆభరణాల వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గృహానికి సంబంధించిన వస్తువులు, విలాస వస్తువుల వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం మీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం పాడి పరిశ్రమ రంగం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని ఫలితాలు కూడా వస్తాయి. వ్యవసాయ రంగం వారికి మాత్రం శుభకరం ఉంటుంది, కానీ మాత్రం లాస్ట్ టైంలో మాత్రం ఆటంకాలు వస్తాయి. కానీ నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం కేంద్ర పరంగా మాత్రం అయితే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర పరంగా మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఇక ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం కానీ అడగడుగున ఆటంకాలు తప్పవండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ట్రాన్స్ఫర్ ఆకస్మికంగా మాత్రం ఉద్యోగస్తులకు మాత్రం ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఉన్నది మరి జాతక బలంలా. అలాగే మాత్రం ముఖ్యంగా ఉద్యోగం మీద కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మాత్రం కొత్తగా ఉద్యోగం పొందిన వారికి మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కళారంగంలో అయితే తిరుగు ఉండదండి. వీరి కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు. ఎందుకంటే శుక్రగ్రహం గురుగ్రహం ఉచ్చస్థానంలో ఉంది. గురుగ్రహానికి శుక్రగ్రహానికి పడదు, కానీ అయినా సరే గురుబలం అనేది మాత్రం దైవానుగ్రహం ఉంటుంది. అలాగే మాత్రం ధనకారకుడు, సంతానకారకుడు, కుటుంబకారకుడు, గృహకారకుడు. కానీ పేరు ప్రఖ్యాతులు సంపాదించే గ్రహం అంటే గురుగ్రహం. ఇక శుక్రగ్రహం అంటే మాత్రం అన్ని రకాల సౌఖ్యం ఉంటుంది. కాబట్టి మాత్రం కళాకారులకు తిరుగు ఉండదు, కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సినీ కళాకారులు కావచ్చు, టీవీ కళాకారులు కావచ్చు, మీడియా రంగం వారు కావచ్చు. కళాకారులు అంటే కొన్ని లక్షలాది మంది ఉంటారు, ప్రతి ఒక్కరూ ఒక కళ దాగి ఉంటుంది, వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం
చాలా వరకు మంచిది. నవగ్రహాలతో పాటు శనివారం నియమం పాటించాలి వీరి జాతక బలంలా. అలాగే మాత్రం మంగళవారం కూడా నియమం పాటించాలి. కానీ మాత్రం గురుబలం మంచిగా ఉంది కాబట్టి మాత్రం గురువారం కలిసి వచ్చే అవకాశం ఉంది. విదేశానం ఏరే దేశం ఏరే ప్రాంతంలో ప్రయాణం చేయాలనుకునేవారు, లేదా వెళ్ళాలనుకునేవారు, స్థిరపడాలనుకునేవారు, ఉద్యోగం కోసం వెళ్ళాలనుకునేవారు, వ్యాపార బలంల గురించి వెళ్ళాలనుకునేవారు తప్పకుండా మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంది. ఇక కళ్యాణమైన వారికి భార్యాభర్తలు ఇబ్బందులు తప్పవండి. ఎవరికి వారి ఎమ్నకు తీరి అన్నట్టు ఉంటుంది. సదా కిరికిరి ఉంటుంది, సదా గొడవ ఉంటుంది. ఆ గొడవ చిక్కులు చికాకులు తొలగించుకోవడానికి వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం నిదానం పడటం మంచిది. సంతాన పరంగా మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. సంతానం లేని వారికి, సంతాన బలంలో ఇబ్బందులు ఉన్నవారికి మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఉన్నది. కానీ మాత్రం గర్భిణీ స్త్రీలకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక వీరి జాతక బలంలో రాజకీయ నాయకులకైతే మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చినా కానీ తట్టుకొని నిలబడే అవకాశం ఉందండి. కానీ మాత్రం ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. నవగ్రహ ఆరాధన చేయటం, ఆంజనేయ స్వామి పూజ చేయటం, కులదేవతని ఆరాధన చేయటం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. ఈ రాశి వారికి శుభం భూయాత్.